ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. క్యాబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్. నలుగురు కొత్త మంత్రులు వీళ్ళే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదామండి మనం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం కేబినెట్లో 6 మంత్రుల పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4 స్థానాలు భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. మైనారిటీకి ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించే అవకాశం అయితే ఉంది. 2 రెడ్లు, ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజిక వర్గ నేతకు అవకాశం కల్పించనుండగా చీఫ్ విప్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతకు కట్టబెట్టే యోచనలో అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం మంత్రి పదవి రేసుల్లో పలువురు ఎమ్మెల్యేలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్, ఇబ్రహీంపట్నం మాల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఉన్నారు. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే మంత్రి పదవి ఖాయం. ఈ అంశంపైన అధికార ప్రకటన రావాల్సి అయితే ఉంది. ఇక కేబినెట్ విస్తరణపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు అయితే సేకరించింది. ఆ వివరాల ఆధారంగా మంత్రి పదవులు అయితే కేటాయింపు అయితే ఉంటుందట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగిందండి.